నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో ఈ రోజు సూర్యాపేట నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రావడం జరుగుతుంది. సో ఇక ఈ యొక్క కేటీఆర్ గారు రాకని వేరే పార్టీ వాళ్ళు వేరే విధంగా చూస్తున్నారు. సో జగదీష్ రెడ్డి గారిని అసెంబ్లీలో సస్పెండ్ చేయడం వల్ల ఇక్కడ సూర్యాపేటలో మళ్ళీ బై ఎలక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అలా ఒక ఆరోపణ జరుగుతుంది. సో మనతో పాటు ఇప్పుడు సూర్యాపేట రాష్ట్ర నాయకులు, సూర్యాపేట నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గండూరు ప్రకాష్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సూర్యాపేటలో ఈరోజు కేటీఆర్ అడుగుపెట్టడం, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మొన్న ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఈరోజు రూల్ చేస్తా ఉంది. ఈ రూల్ చేస్తున్న ఫెయిల్ అయినందుకు నిదర్శనంగానే ఈరోజు సూర్యాపేటలో చేస్తా ఉన్నారు. జగదీష్ రెడ్డి గారు ఈ సూర్యాపేట జిల్లానే కాకుండా యాదాద్రి నల్గొండ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. కాబట్టి ఈ 3 జిల్లాల్లో మళ్ళీ ఎప్పుడైనా చైతన్యం అంటేనే మన ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి గారికి ఈరోజు అసెంబ్లీలో ఏదైతే వాళ్ళు మేము సస్పెండ్ చేసినామని ఫీల్ అవుతున్నారు. సస్పెండ్ చేసేది ఓన్లీ అసెంబ్లీ నుండి మాత్రమే సస్పెండ్ చేయగలుగుతారు, కానీ ప్రజల హృదయాల నుంచి సస్పెండ్ చేయలేరు, రైతుల మనసులోంచి సస్పెండ్ చేయలేరు. బీద ప్రజలు ఇప్పటికీ గత తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకి ఏ విధంగా అయితే ప్రతి సౌకర్యం కల్పించిండ్రో, బీద ప్రజలకు ఎక్కడైతే మనసులలో చూరగానే ఉన్నారో, అది ఈ 15-16 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు కనీసం ఒక అడుగు కూడా పెట్టలేకపోయింది. ప్రజల్లో ఒక వ్యతిరేకత మొదలైంది. కాబట్టి ఈ వ్యతిరేకత ఎప్పుడైనా రాష్ట్రంలో నల్గొండ జిల్లా ఏదైనా ముందుంటది. కాబట్టి మళ్ళీ నల్గొండ జిల్లా నుండే ఈరోజు మొదలైతా ఉంది ఈ ఉద్యమం. రేపు వరంగల్లో జరగబోయే సభ గురించి అన్ని జిల్లాల వ్యాప్తంగా ఇన్విటేషన్ అనేది చెప్పడానికి మొట్టమొదటిగా మన యువ నాయకులు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ గారు ఈ నల్గొండ జిల్లా నుండే తను పాదం మోపి ప్రయత్నం చేయబోతా ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గండూరు ప్రకాష్ గారు. ఇక్కడ ఉప ఎన్నిక వచ్చే ఛాన్సే లేదు. సో 25 సంవత్సరాలు పార్టీ పెట్టిన సందర్భంగా, సో ఇన్విటేషన్ కి సందర్భంగా కేటీఆర్ గారు వస్తున్నారు తప్ప గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉన్నది. సో అది ప్రజల్లో ఆదరణ పొందుతుందని చెప్పేసి గండూరు ప్రకాష్ గారు మనకు చెప్తున్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్.